బ్రేకింగ్ న్యూస్ ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జైపాల్ విచారణ దాదాపు 2 గంటల పాటు జరిగింది. జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట మాజీ ఎమ్మెల్యే ఎదుట కూడా జరిగింది. అయితే దాదాపు 2 గంటల పాటు జైపాల్ యాదవ్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. తాను తిరుపతన్న ఒకే సామాజిక వర్గానికి చెందినవారమని జైపాల్ యాదవ్ చెప్పారు. భార్యాభర్తల కేసు గురించి తామిద్దరం టచ్ లో ఉన్నామన్నారు. పోలీసుల విచారణ పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. అలాగే జైపాల్ యాదవ్ తిరుపతన్నకు ఇచ్చిన 2 ఫోన్ నంబర్లను గతంలో ట్యాపింగ్ చేశారు. నిందితుల సెల్ ఫోన్ల డేటా ఆధారంగా విశ్లేషణ చేసి కాల్ డేటా ఆధారంగా రాజకీయ నేతలకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తూ ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను ఇప్పటికే పోలీసులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎలక్షన్లో ఏదో రెండు నెంబర్లు నా ఫోన్కి వెళ్ళి వచ్చినాయని చెప్పి దానికి నాకు నోటీస్ ఇచ్చారు. తిరుపతన్నకు 2 నెంబర్స్ పంపించడం చెప్పి నోటీస్ ఇచ్చారు. దాని మీద క్లారిఫై చేసినాము. వాళ్ళు నాకు నోటీస్ ఇచ్చారు. నోటీస్ సంబంధించి ఆన్సర్ చేసినాము. అది వ్యక్తిగత విషయం. అది ఎందుకంటే తిరుపతన్న మా సామాజిక వర్గానికి సంబంధించిన అయితే కొన్ని సమస్యలు, కుటుంబాల సమస్యలు, ఆ పిల్లల సమస్యలు, పెళ్ళిళ్ళైన తర్వాత ఆడపిల్ల సమస్య, మగపిల్లల సమస్యలు, అట్లా కుటుంబాల మధ్యన ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడి నెంబర్ ఇష్టం. ఇది 2 నెంబర్లు కూడా మీకు తెలిసిన వాళ్ళు లేకుంటే ఏంటి వాళ్ళ పొలిటికల్ సంబంధించిన వాళ్ళు? కారు ప్యూర్లీ ఫ్యామిలీ ప్రాబ్లం గురించి ఒకసారి మాట్లాడి ఆ నెంబర్లు అడిగితే ఇచ్చినాము. కూర్చోబెట్టి మాట్లాడినాము. ఆ ఇష్యూ కూడా సాల్వ్ చేసినాం. వ్యక్తిగతంగా ఒక ఇష్యూలో భార్యాభర్త పంచాయతీ విషయంలో మేమిద్దరం కూర్చొని, మాతో పాటు కొంతమంది కుల పెద్దలు కూర్చొని, ఆ విధంగా అందరు కూర్చోబెట్టుకొని మాట్లాడి ఆ ఇష్యూ సాల్వ్ చేసినాం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, ప్రస్తుతం చూస్తూ ఉన్నాము ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జైపాల్ విచారణ దాదాపు పూర్తయింది. ఏ విధంగా జరిగింది విచారణ? అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ఉదయం 11:30 గంటల ప్రాంతంలో అటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి పోలీసులు ఇచ్చినటువంటి విచారణ నోటీసుల ఆధారంగా అయితే మాత్రం మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఇక్కడికి వచ్చారు. అయితే దాదాపు 2 గంటలకి పైగానే విచారణ చేశారు. అయితే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి అటు తిరుపతన్నతో ఎలాంటి సంబంధం ఉంది, ఎందుకు పదే ఫోన్ కాల్స్ మాట్లాడారు అనే కోణంలో అయితే మాత్రం విచారించారు. ఈ నేపథ్యంలోనే అటు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అయితే మాత్రము పూర్తి స్థాయిలో విచారణకు సహకరిస్తాను. ఎందుకనంటే ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మేము కుటుంబ కలహాలు, అంటే ఒక కుటుంబానికి సంబంధించినటువంటి భార్యాభర్తల గొడవ ఉంది. ఆ గొడవకి సంబంధించినటువంటి నేపథ్యంలోనే సొల్యూషన్ చేసే క్రమంలో ఫోన్ నెంబర్స్ 2 ఇచ్చాను. అవి కూడా పొలిటికల్కి సంబంధించినటువంటి ఏవి కాదు అని చెప్పేసి విచారణలో నేను సమాధానం ఇచ్చాను అని చెప్తున్నారు. మరోసారి విచారణకు పిలిచినా కూడా నేను విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తా అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే విచారణ అయిపోయినంతరం కూడా మీడియా ముందుకు వచ్చారు. ఈ విచారణలోకి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి నేపథ్యంలోనే నోటీసులు జారీ చేశారు. ఎవరికైనా సరే ఈ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి చిముర్తి లింగయ్య ఎవరైతే ఉన్నారో తన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, తనను కూడా పోలీసులు దాదాపు 2 గంటల పాటు విచారించారు. తను కూడా పూర్తి స్థాయిలో నేను ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి విచారణలో సహకరిస్తానని చెప్పారు. అదేవిధంగా జైపాల్ యాదవ్ కూడా అదే చెప్తున్నటువంటి పరిస్థితి ఉందనే చెప్పుకోవచ్చు మోనిషా. మరోసారి కూడా విచారణకి పిలిస్తే ఖచ్చితంగా నేను హాజరవుతాను అని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి పోలీసులటువంటి ఏదైతే పోలీసులకి సంబంధించి అటు భుజంగరావు కావచ్చు, తిరుపతన్న కావచ్చు, వీళ్ళంతా కూడా ఇచ్చినటువంటి వివరాల నేపథ్యంలోనే ఒక్కొక్కరినిగా అయితే మాత్రం నోటీసులు ఇచ్చి వాళ్ళని విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోసారి ఈ నోటీసులకి సంబంధించి ఎవరికి ఇస్తారు ఏంటి అనేది అయితే మాత్రము చూడాలి. ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ 4 నోటీసులు జారీ చేశాము అని చెప్పేసి అందుతున్నటువంటి సమాచారం మేరకు ఇప్పటికీ మాజీ ఎమ్మెల్యేలు 2 ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా విచారించినటువంటి పరిస్థితి ఉంది.
అయితే సుజాత, ప్రస్తుతం చూస్తూ ఉన్నాము తిరుపతి అన్న గురించి కూడా మెయిన్గా ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. సో వాళ్ళిద్దరూ కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళమని కూడా జైపాల్ యాదవ్ చెప్పినట్టుగా తెలుస్తుంది. అలాగే ఇది ఏదైతే విషయం ఉందో పోలీసులు అడిగినప్పుడు భార్య భర్తల కేసు గురించి మాత్రమే మేము ఇద్దరం టచ్లో ఉన్నట్లుగా చెప్పినట్లుగా ఆయన చెప్పారు. సో అంటే ఏం చెప్పినట్టుగా తెలుస్తుంది ఈ విచారణలో తిరుపతి అన్నకు సంబంధించి, లేకపోతే ఇంకొక ఇద్దరు ఫోన్ నెంబర్లు ఇవ్వడం కానీ? మోనిషా, కేవలము అటు జైపాల్ యాదవ్ అంటే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో తన విచారణ అనంతరం బయటికి వచ్చి అడిగినటువంటి ప్రశ్నలు ఏంటి అని చెప్పి అడిగితే కేవలము ఆ 2 కాంటాక్ట్ నెంబర్స్ ఎవరివి అని అడిగారు. కేవలం అవి భార్యాభర్తలకి సంబంధించినటువంటి చిన్న ఇష్యూ ఉంది, ఈ ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి నేను అదేవిధంగా తిరుపతి అన్నకు సంబంధించి ఇద్దరు కూర్చొని కొంతమంది కుల పెద్దల ఆధ్వర్యంలోనే ఈ సమస్యని సాల్వ్ చేసాము, ఎలాంటి పొలిటికల్గా టర్న్ అయితే లేదు, వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు, ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా మాకు కూడా ఎలాంటి సంబంధం లేదు అని చెప్తున్నారు. అయితే పోలీసులు మాత్రము ఎవరెవరితో ఎంతసేపు కాల్ మాట్లాడారు అనే డీటెయిల్స్ మొత్తం కూడా అడిగినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అటు చిరుమూర్తి లింగయ్య ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నారో తను కూడా ఇటు పోలీసులకి టచ్లో ఉన్నట్లు, అదేవిధంగా వీళ్ళు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలక్షన్ టైంలో డబ్బుని హైదరాబాద్ నుంచి మునుగోడు ఉప ఎన్నికలకి ఇక్కడ నుంచే పంపించినట్లు, ఇదంతా కూడా ఫోన్ ట్యాపింగ్ లో బయటపడ్డ నిజాలు అని చెప్పేసి ఈ కోణంలోనే విచారణ కొనసాగిస్తున్నారు. కాబట్టి వీళ్ళకు కూడా ఎలాంటి సంబంధం ఉంది ఏంటి అనే దాని మీద కూడా ఆరా తీస్తున్నారు. అయితే ఉప ఎన్నికలకి సంబంధించి ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ కి సంబంధించి వాళ్ళందరికీ కూడా నోటీసులు వెళ్ళాయి అనే కూడా వినిపిస్తున్నటువంటి సమాచారం మేరకు ఈ నేపథ్యంలోనే వీళ్ళిద్దరినీ కూడా ఎమ్మెల్యేలని విచారించారు. త్వరలోనే మరికొంతమంది ఎమ్మెల్యేలకి నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం కూడా ఉంటుంది. మోనిషా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుజాత.